హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను స్టోరీ వరల్డ్. విజ్ఞాన వీచికలకు అందరికీ స్వాగతం. మనిషి చాలా కాలం నుంచి ఆకాశం వైపు చూసి ఎగరాలని కలలు కంటూ వచ్చాడు. పక్షులు ఎంత సులభంగా ఎగురుతున్నాయో చూసి అదే విధంగా ఎగరాలని ఆశించాడు. ప్రాచీన గ్రీకు కథల్లో ఇకారస్ తన తండ్రి డెడాలస్తో కలిసి మైనం రెక్కలు కట్టుకుని ఎగరాలని ప్రయత్నించాడు. కానీ సూర్యుడి వేడికి మైనం కరిగిపోయి అతను సముద్రంలో పడిపోయాడు. 15వ శతాబ్దంలో లియోనార్డో డావిన్సీ పక్షుల రెక్కలను అనుకరించి ఎగిరే యంత్రాల డిజైన్లు వందల సంఖ్యలో గీశాడు. తర్వాత ఆటో లిలియాంతల్ గ్లైడర్లతో అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే ఇవన్నీ భూమి వాయుమండలంలోనే సాధ్యమయ్యాయి. నిజమైన అంతరిక్షంలోకి వెళ్లాలంటే భూమి ఆకర్షణ శక్తిని జయించాలి. అందుకే మనిషి రాకెట్ అనే ఆయుధాన్ని ఎంచుకున్నాడు. 13వ శతాబ్దంలో చైనాలో మందుగుండుతో మొదలైన రాకెట్ ప్రయాణం నేడు చాలా దూరం వచ్చింది. అసలు రాకెట్ ఎలా పైకెగురుతుంది? సర్ ఐజాక్ న్యూటన్ తన 3వ గమన నియమంతో దీనికి సమాధానమిస్తాడు. అతను చెప్పినట్టు ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక చర్య ఉంటుంది. రాకెట్ ఇంజన్ నుండి వేగంగా వెలువడే వాయువులు కిందికి బలంగా నెట్టినంత బలంతో రాకెట్ పైకి ఎగురుతుంది. భూమి ఆకర్షణను పూర్తిగా దాటి అంతరిక్షంలోకి వెళ్లాలంటే సెకనుకు 11.2 కిలోమీటర్ల వేగం అవసరం. దీనిని ఎస్కేప్ వెలాసిటీ అంటారు. రాకెట్ శాస్త్రానికి ఆధునిక రూపం ఇచ్చిన వ్యక్తి రాబర్ట్ హిచ్కాక్ గొడ్డార్డ్. 1926లో అతను మొట్టమొదటి ద్రవ ఇంధన రాకెట్ను ప్రయోగించాడు. ఆ రాకెట్ చాలా చిన్నది, కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే ఎగిరి కింద పడింది. కానీ ఆ చిన్న ప్రయత్నం చాలా ముఖ్యమైంది. ద్రవ ఇంధన రాకెట్లు భవిష్యత్తులో చాలా పెద్ద పనులు చేయగలవని గొడ్డార్డ్ నమ్మాడు. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీలో తయారైన V2 రాకెట్లు ఆధునిక రాకెట్ సాంకేతికతకు మార్గం చూపాయి. 1969 జూలై 20న చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. అపోలో మిషన్లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మరియు బజ్ ఆల్డ్రిన్ చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టారు. ఆర్మ్స్ట్రాంగ్ చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తుండిపోయాయి. మనిషికి ఓ చిన్న అడుగు, మానవ జాతికి ముందడుగు. అది జరిగిన పర్వదినం నుండి ఎన్నో అపోలో నౌకలు చంద్రుడి మీదికి దిగాయి. వాటిలో ప్రతి ఒక్కటి దాని ముందు దానికన్నా ఎక్కువసేపు చంద్రుడి మీద నిలిచాయి. అపోలో మిషన్ల ద్వారా మనిషి అంతరిక్షంలో తన సామర్థ్యాన్ని చూపించాడు. అప్పటి వరకు కలలో మాత్రమే ఉన్న రోదసి యాత్రలు నిజమయ్యాయి. చంద్రుడిని దాటి మన దృష్టి అంగారక గ్రహం వైపుకు మళ్ళింది. 2013లో భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మంగళయాన్ అనే మిషన్ను పంపింది. మొదటి ప్రయత్నంలోనే అంగారకుడి కక్షలోకి వెళ్లడం ఒక ముఖ్యమైన విజయం. ఈ మిషన్ ఖర్చు చాలా తక్కువ, సుమారు 450 కోట్లు. నిజానికి హాలీవుడ్ సినిమా గ్రావిటీ నిర్మాణానికైన ఖర్చు కంటే కూడా మన మంగళయాన్ మిషన్ ఖర్చు తక్కువ కావడం విశేషం. ఇది భారతదేశ సాంకేతిక సత్తాను ప్రపంచానికి చాటింది. అమెరికా నాసా అంగారకుడిపై అనేక రోబోటిక్ మిషన్లను పంపింది. క్యూరియాసిటీ రోవర్ 2012లో ల్యాండ్ అయి అక్కడి నేల మరియు వాతావరణాన్ని అధ్యయనం చేసింది. పర్సివరెన్స్ రోవర్ 2021లో ల్యాండ్ అయి ప్రాచీన జీవుల సంకేతాలు ఉండవచ్చని అనుమానించే రాళ్లను కనుగొంది. ఇప్పటికీ అంగారకుడిపై జీవం ఉన్నట్టు స్పష్టమైన ఆధారాలైతే లేవు, కానీ ఒకప్పుడు అక్కడ నీరు ఉండి ఉండవచ్చని ఆశలు కలిగిస్తున్నాయి. ఇప్పుడు తదుపరి లక్ష్యం మనిషిని అంగారకుడిపై దించడం. పునర్వినియోగ రాకెట్లు అభివృద్ధి చేస్తున్న సంస్థలు ఈ ప్రయాణాన్ని చౌకగా సాధ్యమయ్యేలా చేయడానికి రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయి. రాకెట్ అంటే కేవలం ఒక వాహనం మాత్రమే కాదు, అది అంతరిక్షానికి వేసే ఒక వంతెన. ఆ వంతెనను మళ్లీ మళ్లీ వాడగలిగితే అంతరిక్ష ప్రయాణం మన విమాన ప్రయాణం అంత సులభమవుతుంది. రాబోయే దశాబ్దాల్లో మానవులు అంగారకుడిపై కూడా అడుగుపెట్టవచ్చు. ఒకరోజు అక్కడ మనిషి నివాసం ఏర్పాటు చేసుకోవడం కూడా సాధ్యమవుతుంది. ఈ ప్రయాణం ఇప్పుడు అంగారకుడి కక్ష వరకు వచ్చింది. రేపు మరిన్ని గ్రహాల వైపు మనిషి ప్రయాణించవచ్చు. అనంతమైన విశ్వం ఇంకా చాలా రహస్యాలను మన కోసం దాచి ఉంచింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని విశేషాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.